ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఎగ్జామ్ ఎలా రాసావరా? బాగుందా? ఓకే చదివా బాగానే. అంటే ఎలా ఎక్కడ కోచింగ్ ఎక్కడ తీసుకున్నారా? బుర్ర బాగా అంటావు. ఓకే అంటే ఎలా రాసావు? ఎంఆర్ 120కి 100 నిజంగా మైండ్ బ్లోయింగ్ రా, అమేజింగ్ రా. మరి తిరుగులు లేదురా తమ్ముడు. విజయం నీదేరా. పేపర్ రాద్దాం నీదే. అయితే టైమింగ్ ఎలా సెట్ అయింది మరి? ఎగ్జామ్ టైం సరిపోయిందిరా? ఓకే అంటే బార్కోడ్ సిస్టమ్ ఎలా ఉంది ప్రజలకు చెప్పు. చూపించు ఒక పేపర్ తమ్ముడు చూపిస్తాను చూడండి. అరే అంటే మొత్తం తమ్ముడు మొత్తం 120కి 100 పక్కా అంటున్నాడు. విజయం నాదే అంటున్నాడు తమ్ముడు. ఎవరు పాస్ అవుతుందో తెలియదు కానీ నాదైతే మాత్రం 120కి 100 పక్కా అంటున్నాడు. నిజంగా అప్పుడులో అగస్టిన్ ఇప్పుడులో తమ్ముడు బుర్రపాడు. నిజంగా ఇగో మొత్తం టికెట్స్ మరి ఆ డేట్ రాసాడు తెలియదు కానీ మొత్తం అన్ని టికెట్ ఇచ్చాడు. అలాగే మరి మామూలుగా ఉండకూడదు మరి. ఓకే అయితే నెక్స్ట్ మరి ఎక్కడ చదవాలనుకుంటున్నావు? నిజంగా అది కరెక్ట్. సరే చక్కగా పిల్లలు గవర్నమెంట్ కాలేజ్ చదువుతాను అంటున్నాడు. అంటే నీకు ఇష్టం గవర్నమెంట్ కాలేజ్ అంటే? ఓకే అమ్మా ఎగ్జామ్ ఎలా రాశారమ్మా? అంటే పేపర్ ఎలాగొచ్చింది అమ్మ? ఒకసారి వస్తారండి. అంటే పేపర్ మీకు ఎలాగొచ్చింది? ఈజీగా ఉందా కొంచెం తక్కువ ఉందా? బాగా రాశారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే బాగుంది కదా. మ్యాథ్స్ కూడా ఓకే కదా. ఓకే టైమింగ్స్ అంటే టైమింగ్ ఎలా పట్టింది మీకు ఎగ్జామ్ రాయగారు? సరిపోయింది కదా, ప్రాబ్లమే లేదు కదమ్మా. ఓకే ఒకసారి చెప్పరా. ఓకే అంటే ఎలాగొంది సిస్టమ్? ఎలాగొంది లోపల వాడుకోవడం సిస్టమ్? అది టైం సరిపోయిందా? ఓకే కెమిస్ట్రీ ఎంత కూడా మ్యాథ్స్ అన్నీ కూడా బాగానే టైం టేక్. ఆడు చేస్తాడు ఏమో. అమ్మ ఎగ్జామ్ ఎలా రాశారమ్మా? అంటే పేపర్ ఎలాగైనా ఈజీగా ఉంది అంటే బార్కోడ్ సిస్టమ్ కానీ ఆ టైం ప్రకారం టైం సరిపోయింది ఎగ్జామ్ రాయడానికి? సరిపోయింది. ఓకే టైం కూడా సరిపోయింది అంటే చాలా చక్కగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100కి 100% బాగా రాస్తాం. మేము అందరూ రిజల్ట్ మాదే, విజయం మాదే అంటున్నారు. నిజంగా అందరూ కూడా పాస్ అవ్వాలి మనసారా మనం కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి. మంచి చక్కటి కాలేజ్ అందరికీ సీట్లు రావాలి. తమ్ముడు ఒకసారి కూడా ఎగ్జామ్ ఎలా రాసామా? సూపర్ అంటావు. తమ్ముడు బొట్టేటి ఈరోజు గుడికెళ్ళి వచ్చాడు. నిజంగా దేవుడే కాపాడి ఎగ్జామ్ మంచి మార్కులు పాస్ అయ్యి ఎక్కడ కావాలో అక్కడ సీట్ రావాలి తమ్ముడికి. ఓకేనా?